ఆయుర్వేదం సూచించిన 5 స్టెప్ గిల్ట్ ఫ్రీ రైస్ మెథడ్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ స్టెప్స్ని సరిగ్గా పాటించి రైస్ వండుకుంటే డయాబెటీస్లో సహాయపడే మెడిసిన్ లాగా మీ రైస్ తయారవుతుంది. వెయిట్ లాస్ కూడా అది తోడ్పడుతుంది. స్టెప్ 1, సరైన బియ్యాన్ని ఎంచుకోవడం. షష్టికశాలి అంటే 60 రోజుల్లో పండే బియ్యం, పురాణశాలి 1 సంవత్సరం పాత బియ్యం, అలాగే రక్తశాలి అంటే ఎర్ర బియ్యం, ఇవి ఉత్తమమైనవని ఆయుర్వేదం చెబుతుంది. పాత బియ్యం అంటే పురాణశాలి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ చేసిన బియ్యం. ఈ బియ్యం తేలికగా ఉంటుంది, స్టిక్కీగా అంటుకుపోదు. ఈ బియ్యంతో వండిన అన్నం సులభంగా జీర్ణమవుతుంది. కఫం, కొవ్వులను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి, బరువు నియంత్రణలో ఉన్న వారికి ఇవి అత్యుత్తమమైనది. కొత్త బియ్యం అంటే నవాన్నం, ఇది చాలా హెవీగా ఉంటుంది, స్టిక్కీగా ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటుంది, కఫాన్ని పెంచుతుంది, ఆమాన్ని అంటే టాక్సిన్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్న వారు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. సాధ్యమైతే ఎర్ర బియ్యం లేదా దంపుడు బియ్యాన్ని ఉపయోగించండి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోకుండా నెమ్మదిగా పెరుగుతాయి.